హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. దట్టు ఒక గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ ఆఫీస్ ఆఫ్ ది ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ఒడిస్సా నుండి వచ్చింది, భువనేశ్వర్. సో జాబ్ నోటిఫికేషన్స్ ఇక్కడ చూడొచ్చు. సో ఫస్ట్ పోస్ట్ వచ్చేటప్పటికి ట్యాక్స్ అసిస్టెంట్, 7 వేకెన్సీస్ ఉన్నాయి. జనరల్ సెంట్రల్ సర్వీస్ గ్రూప్ సి నాన్ గెస్టెడ్ మినిస్ట్రియల్. క్లాసిఫికేషన్ వచ్చేటప్పటికి బేసిక్ పే 25K నుండి 81K వరకు ఉండొచ్చు అని చెప్తుంది. నెక్స్ట్ స్టెనోగ్రాఫర్ పోస్ట్ కూడా ఉంది. దీనికి కూడా 25K నుండి 81K వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కూడా 4 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి కూడా 18K నుండి 56K వరకు శాలరీ వచ్చే అవకాశం ఉంది. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేటప్పటికి ట్యాక్స్ అసిస్టెంట్కి ఏమో బ్యాచిలర్స్ డిగ్రీ ఉండి ఉండాలి. 8,000 డిప్రెషన్ పర్ అవర్ మీరు టైప్ చేయగలిగి ఉండాలని మెన్షన్ చేశారు. స్టెనోగ్రాఫర్ పోస్ట్కి ఏమో 12th పాస్ అయి ఉండాలి అని మెన్షన్ చేశారు. మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి వచ్చేటప్పటికి మీరు 10th పాస్ అయితే చాలని ఇక్కడ మెన్షన్ చేశారు. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఇక్కడ చూసుకోవచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేటప్పటికి ట్యాక్స్ అసిస్టెంట్కి స్టెనోగ్రాఫర్కి 18 to 27 years సేమ్ ఉంది. మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి మాత్రం 18 to 25 years మాత్రమే ఉండాలని మెన్షన్ చేశారు. ఈ నోటిఫికేషన్ ఇచ్చిన డేట్ 5th June 2026న నోటిఫికేషన్ వచ్చింది. ఇక్కడ ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అని మెన్షన్ చేశారు. ఏజ్ రిలాక్సేషన్స్ వచ్చేటప్పటికి స్పోర్ట్స్ పర్సన్స్కి మాత్రమే ఏజ్ రిలాక్సేషన్స్ ఇక్కడ చెప్పినట్టుగా వర్తిస్తాయని చెప్తున్నారు. సో మీరు స్పోర్ట్స్ పర్సన్ కింద వాటిలో దేనిలో అయినా స్పోర్ట్స్ పర్సన్ అయితే ఇప్పుడు మీకు ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది అని చెప్తున్నారు. సో ఇక్కడ హౌ టు అప్లైలో క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ కింద ఇచ్చిన అడ్రస్కి 31/7/2026 లోపు మీ అప్లికేషన్స్ రావాలి అని, అప్పుడే వాళ్ళు కన్సిడర్ చేస్తారు. టైం కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. స్పీడ్ పోస్ట్ కానీ రిజిస్టర్ పోస్ట్ కానీ ఏదైనా ఓకే, కానీ 31st July 2026 లోపు మాకు ఇక్కడికి రీచ్ అవ్వాలి. నోటిఫికేషన్ వచ్చేటప్పటికి స్పెసిఫిక్గా స్పోర్ట్స్ పర్సన్స్కి వర్తిస్తుంది. కింద మీరు చూడొచ్చు, అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు. ఇక్కడ మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ని సెలెక్ట్ చేసి పాస్పోర్ట్ సైజ్ ఫోటో అతికించి ఇక్కడ మీ సిగ్నేచర్ చేయాల్సి. ఇక్కడ మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మీకు మిడిల్ నేమ్ ఉంటుంది, ఫాదర్ నేమ్, జెండర్, పర్మనెంట్ అడ్రస్, మీరు ఇప్పుడు వేరే అడ్రస్లో ఉంటుంటే ఆ అడ్రస్, మొబైల్ నెంబర్, మెయిల్, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, మీ క్వాలిఫికేషన్, స్పోర్ట్స్లో వచ్చిన అచీవ్మెంట్స్, దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ దాన్ని ఇక్కడ ఫిల్ చేసేయండి. ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తే సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ కూడా ఉంది. ఇది కూడా మీరు సైన్ చేయాల్సి ఉంటుంది. సైన్ చేసి మీ అప్లికేషన్ ఫామ్, 10th సర్టిఫికేట్, మీ స్పోర్ట్స్ సర్టిఫికేట్, మీ ఆధార్ కార్డు, మీరు ఏదన్నా ఆఫీస్లో వర్క్ చేస్తూ ఉంటే నో అబ్జెక్షన్ ఫామ్, మీరు ఏదన్నా డిగ్రీ కంప్లీట్ చేస్తుంటే దానికి సంబంధించిన సర్టిఫికేట్స్, మీ కాస్ట్ సర్టిఫికేట్, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అన్నింటినీ మీరు కింద ఇచ్చిన అడ్రస్ సెండ్ చేయాల్సి ఉంది. అంతే గైస్, దట్స్ ఇట్ ఫర్ దిస్.